రాజుల కాలం నాటి చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి. వందల ఎకరాల చెరువులు కబ్జాకు గురయ్యాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా చెరువులు ప్లాట్లుగా మారిపోగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే సికం భూములు కబ్జాల పాలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే పేర్లు మాత్రం ఉన్నాయి, కానీ చూద్దామన్నా అక్కడ చెరువు జాడకైనా కనిపించదు. చెరువు పరిరక్షణ కమిటీలున్నా వాటిని పట్టించుకునే వాళ్లే ఉండరు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల కకృతి కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో మాయమైన వందలాది చెరువులపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. చెరువుల పరిరక్షణ కోసం హైదరాబాద్లో చేపట్టినటువంటి హైడ్రా ఆపరేషన్ ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొనసాగించాలని డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో చెరువుల పరిస్థితి ఏంది, ఎన్ని కబ్జాకు గురయ్యాయనేది హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్లో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గొలుసుకట్టు చెరువులకు నిలయం. నిజాం ప్రభుత్వం, గోండురాజులు, నిమ్మలనాయుడు పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 3000 చెరువులకు పైగా నిర్మాణాలు జరిగాయి. నాడు పట్టణ గ్రామీణ జీవనానికి ఇవే ఆదెరువు. వందల ఏండ్లు వ్యవసాయానికి ఆలంబనగా నిలిచాయి. ప్రజల దాహార్తిని తీర్చాయి. వరదలను నివారించి రక్షణగా నిలిచాయి. కానీ ఇప్పుడు అవే చెరువులు అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. అక్రమార్కుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. మనిషి దురాశ చెరువుల పాలిట శాపంగా మారుతోంది. చెరువు నోట్లో మట్టిగొట్టి చదును చేస్తూ ఎవరికి వారు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేది అని చెప్పుకోవాల్సిన దుస్థితి తీసుకొస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం చాలా చెరువులు ప్రమాదం అంచున ఉన్నాయి. భావితరాలు తాగు, సాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వేసవిలో నీటి కరువు ఉండకూడదనే సంకల్పంతో ఏర్పాటైన చెరువులు నేడు వందల సంఖ్యలో నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాల్లో గొలుసుకట్టు చెరువులుండేవి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం గొలుసుకట్టు చెరువుల నిర్మాణం అప్పట్లోనే ఏర్పాటయ్యాయి. ఇదంతా గతం. ప్రస్తుతం చెరువుల్లో విల్లాలు, దవాఖానాలు, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలతో పాటు ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు ఏర్పాటయ్యాయి. కొన్ని ప్రాంతాల్లోని చెరువులు పూడికతీతలు తీయక అలుగులు, కట్టలు తెగిపోయి మైదాన ప్రాంతాలుగా ఏర్పడి కబ్జాలకు గురయ్యాయి. అన్యాక్రాంతమైన చెరువుల్లో పక్కా గృహాల నిర్మాణాలు సైతం జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా నేటికి కబ్జాలు జరుగుతూ వెంచర్లుగా ఏర్పాటవుతున్నా పట్టించుకునేవారే లేరు. ఏదైతే చెరువులల్లా, కుంటలల్లా ఏదైతే పెట్టిందో ఈ కబ్జాలు చేసిందో ఇప్పుడు ఈ కబ్జాలు అన్నింటినీ ఊలగొడతాం, మేము ఒక విశాలమైన రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఓన్లీ ఫర్ హైదరాబాద్కే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఈ హైడ్రా జాగాల ఏదైతే ట్రేడ్రా ఏర్పాటు చేసేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఎక్కడెక్కడ చెరువులు కబ్జాలైనాయో, ఎక్కడెక్కడ కుంటలు కబ్జాలైనాయో, ఉదాహరణకు ఇప్పుడు ఖానాపూర్ కానీ, ఇప్పుడు ఇటు పోతే హౌసింగ్ బోర్డు 3rd జోన్, 2nd జోన్ ఆ వైపులా కానీ, ఇప్పుడు ఇక్కడ రౌండప్లో చూసుకుంటే ఆదిలాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ చెరువులు కబ్జాలకు గురైనాయి. నిజాం కాలంలో ఆదిలాబాద్ పట్టణంలో బడా తలాబ్, చోటా తలాబ్ పేరిట 2 చెరువుల్ని నిర్మించారు. వీటితో మరో 5 గొలుసుకట్టు చెరువులను ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాల పాటు తాగు, సాగునీటితో స్థానికులకు బతుకుదెరువు చూపిన ఈ చెరువులు నేడు కబ్జాల్లో చిక్కుకుని నామరూపాలు లేకుండా పోయాయి. 300 ఎకరాల్లో నిర్మాణం జరిగిన బడా తలాబ్గా పిలుచుకునే ఖానాపూర్ చెరువు మాత్రం ఉండగా, చోటా తలాబ్తో పాటు మరో 2 చెరువులు మాయమై రికార్డుల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. ఖానాపూర్ చెరువు పట్టణ నడిబొడ్డున బ్రాహ్మణ వీధి, కోలీపుర, ఖానాపూర్, అంబేద్కర్ నగర్, పత్తర్గట్టి ఏరియాలకు ఆనుకుని ఉంది. అయితే ఈ చెరువంతా పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్కతో పాటు ఇతర వ్యర్థాలతో నిండిపోయింది. దీని ఆయకట్టు ద్వారా గతంలో సుమారు 100 ఎకరాలకు పైగా సమీప పొలాలకు సాగునీరందేది. దశాబ్దాలుగా పూడికతీత లేక పట్టణంలోని పలు కాలనీల డ్రైనేజీ నీరు ఇందులోకి రావడంతో పూర్తిగా కలుషితమై దుర్గంధం వెదజల్లుతోంది. నిండా నీరున్నా ఉపయోగం లేకుండా పోతోంది. 300 ఎకరాల్లో చెరువు నిర్మాణం జరిగినట్లు రికార్డుల్లో ఉండగా ప్రస్తుతం 20 ఎకరాల వరకు భూమి అన్యాక్రాంతంగా మారి కబ్జాకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏకంగా చెరువు FTL బఫర్ జోన్లోనే కాలనీలు వెలిశాయి. చెరువుల కబ్జా వ్యవహారంలో అధికారులు, పేదలు, పెద్దలు అందరికీ భాగముంది. ఈ కబ్జాల వ్యవహారంలో తప్పెవరిది అంటే అధికారులు, పాలకులు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే పరిస్థితి. చెరువుల స్థలాల్లో అక్రమ లేఅవుట్లు చేసినా అనుమతి లేని వ్యవహారాలపై నాటి పాలకులు, అధికారులు పట్టించుకోలేరు. రాజకీయ ఒత్తిళ్లతో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదు. దీంతో రికార్డుల్లో ఉన్న చెరువుల స్థలాలు క్షేత్రస్థాయిలో కనుమరుగయ్యాయి. నిజాం పాలనలో నిర్మించిన ఆదిలాబాద్ చెరువు, ఖానాపూర్ చెరువు, బట్టి సర్గమ చెరువు, ఇక్కడ మావులలో ఒక 5-6 చెరువులు కబ్జా గురైనాయి. దీనిపై హైడ్రా ఆదిలాబాద్లో
పెట్టి ఈ చెరువుల ఆక్రమణలను తొలగించాలని మావలాలో 4-5 చెరువులు ఉన్నాయి. మరియు హైవే పక్కన మావలాలో ఒక చెరువు, మావలా చిన్న చెరువు, గొలుసు చెరువులు అంటారు. ఇవి నిజాం పీరియడ్లో అప్పుడు గొలుసు చెరువులు అంటారు. మరియు బట్టి సవర్గామలో 3 చెరువులు దాదాపు మొత్తం కబ్జా అయినాయి. ఆదిలాబాద్ బల్దియా 1956లో ఏర్పడింది. అప్పట్లో 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బల్దియాలో సమీప గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. దీంతో 70 చదరపు కిలోమీటర్లకు పట్టణం విస్తరించింది. ప్రభుత్వ రికార్డుల్లో 12 చెరువులు ఉండగా చిన్న పెద్ద తటాకాలు కలిపి మొత్తం 518 ఎకరాల్లో విస్తరించున్నాయి. బఫర్ జోన్లో అతిక్రమించి నిర్మాణాలు జరగడంతో చెరువు స్థలాలు అన్యాక్రాంతమవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న వాటికి క్షేత్రస్థాయిలో కనిపించే భూములకు పొంతన లేకుండా పోయింది. ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు గతంలో తాగు సాగునీరు అందించిన మావల మండలంలోని మావల చెరువులు 2 పక్కపక్కనే ఉండేవి. ఇందులో ఒక చెరువులో ఫంక్షన్ హాల్, నివాస స్థలాలు ఏర్పడి దాదాపు సగానికి పైగా కబ్జాకు గురయ్యాయి. మొత్తం ఆదిలాబాద్ డ్రైన్ వాటర్ ఇందులో కలుస్తున్న ట్యాంక్ బండ్లో దీని గురించి ఎందరో మంది కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. సో కాబట్టి మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం, సార్ మరి ఇక్కడ ఎస్టీపీ ప్లాంట్ కనుక నిర్మించిందంటే సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఈ మురికి నీళ్లు శుభ్రమై మంచి నీళ్ళుగా కన్వర్ట్ చేస్తాయి ఎస్టీపీ ప్లాంట్స్. సో అలాంటి కూడా మేము రిక్వెస్ట్ చేసినాం, అది కూడా చర్య తీసుకోలేదు. మరి ఇంకోటి ఈ మురికి నీళ్ళతో సమస్య ఏమవుతున్నా అంటే చుట్టుపక్కల ఉండే ఇంట్లల్లో ఆ బోర్లలో కూడా అదే వాటర్ మిక్స్ అవుతున్నది. ఇంకో సమస్య ఏంది, ఈ మురికి నీళ్ళతో ఏమవుతున్నది, గుర్రపు డెక్క చెట్లు పెరుగుతున్నాయి ఈ ట్యాంక్ బండ్లో. హైదరాబాద్లో ఆపరేషన్ హైడ్రా చేస్తున్న అక్రమ కట్టడాల కూల్చివేత నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో చెరువుల కబ్జాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిమ్మల నాయుడు కాలం నాటి గొలుసుకట్టు చెరువులకు పునరుజ్జీవం వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో సుమారు 1200 వరకు చెరువులుండేవని పూర్వీకులు చెప్తుంటారు. ఇందులో ప్రధానంగా నిర్మల్ పట్టణ నడిబొడ్డుతో పాటు పట్టణం చుట్టూ సుమారు 13 పెద్ద చెరువులున్నాయి. ఈ చెరువులకు ఒకదాంతో ఒక చెరువుకు లింక్ ఇస్తూ కాలువలు ఉండేవి. పట్టణం భారీగా విస్తరించిన నేపథ్యంలో అనేక మంది కబ్జాదారులు చెరువుల లింక్ కాలువలను మూసివేసి ఆక్రమణలకు పాల్పడ్డారు. వీటిపై అనేక బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జరిగాయి. ఆక్రమణలు, కబ్జాలతో ఈ చెరువు భూముల విస్తీర్ణం 50% పైగా కనుమరుగైందన్న అభిప్రాయాలున్నాయి. ధర్మసాగర్ చెరువు అది బస్టాండ్ పక్కకే ఉంటుంది. ఆ ప్రాంతం అంతా ఆక్రమణ జరిగింది. ఈ కందకం ఏరియాలో కూడా చాలా ఆక్రమణలు జరిగినాయి. మరి అది ప్రభుత్వం పట్టించుకోలేదా, మున్సిపాలిటీ పట్టించుకోలేదా అనేది ఇప్పుడు తేలాల్సిన విషయం. అట్లాగే ధర్మసాగర్ చుట్టూనా కూడా ధర్మసాగర్ చెరువులో కూడా ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరిగినాయో చాలా కన్స్ట్రక్షన్ జరిగినాయి. అన్ని హాస్పిటల్స్, స్కూల్స్, హోటల్స్ అవన్నీ జరిగినాయి. మేము నిర్మల్లో డిమాండ్ చేస్తున్నాం ఏమంటే ఈ ఉన్నటువంటి ఆక్రమణలు చెరువులని ఆక్రమించిన ఎవరైతే ఉన్నారో మరి దాని మీద ఇప్పుడు హైడ్రా అంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆక్రమణల గురించే రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ చెరువుల ఆక్రమణ, కందకాల ఆక్రమణ, దానిలో ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్ని తొలగించే కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము తెలంగాణ వ్యాప్తంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్లో జరుగుతున్న అక్రమ కట్టడాలని ఎలా కొలిచిస్తున్నారో అదేవిధంగా ధర్మసాగర్ చెరువును కూడా అలాగే చేయాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అండదండలతో బడాబాబులు అందరూ ఇల్లు కట్టేసుకుంటున్న వాళ్ళకు ఆఫీసర్లకు మేము ఎన్నోసార్లు అప్లికేషన్ ఇచ్చినా కానీ పట్టించుకోలేదు. 2007 నుంచి మేము ఇది చేస్తున్నాం. అయినా కోర్టు కూడా పోయాం. కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. నీటిపారుదల శాఖ రెవెన్యూ రికార్డుల ప్రకారం బంగల్పేట చెరువు 210 ఎకరాలు, ఖజానాపూర్ చెరువు 98 ఎకరాలు, కొత్త చెరువు 33 ఎకరాలు, రామ్సాగర్ చెరువు 37 ఎకరాలు, కురన్నపేట చెరువు 76 ఎకరాలు, సీతాసాగర్ గొల్లపేట చెరువు 48 ఎకరాలు, ఇబ్రహీం చెరువు 76.18 ఎకరాలు, కంచరోని చెరువు 74.19 ఎకరాలు, ధర్మసాగర్ చెరువు 65.10 ఎకరాలు, మోతీ తలాబ్ చెరువు 132 ఎకరాలు, చిన్న చెరువు మంజులాపూర్ 81 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారుల వద్ద ఉన్న రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కానీ కబ్జాల కారణంగా ఈ చెరువులు ఇప్పుడు సగం విస్తీర్ణం కూడా లేకుండా పోయాయని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాలు, పాఠశాలల సముదాయాలు, వాణిజ్య భవనాల నిర్మాణాలు జరిగిపోయాయి.
ఇందులో రాజకీయ నాయకులు అధికారుల పాపం కూడా ఉండేదని స్థానికుల ఆరోపణ. చెరువులను సంరక్షించాల్సిన ఆఫీసర్లే మామూళ్లకు ఆశపడి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువుల కబ్జాతో నీటి నిల్వ సామర్థ్యం లేక భారీ వర్షాలు వచ్చినట్టు పట్టణాలు, కాలనీలు నీట మునుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోనూ ఇదే పరిస్థితి. నిర్మల్ పట్టణంలో భాగంగా నిమ్మరాయలు గారు 14 గొలుసుకట్టు చెరువులను రాబోయే తరాల కోసము, సాగు తాగునీరు కోసము, రాబోయే భావితరాలకు భవిష్యత్తు గురించి నిర్మించినటువంటి చెరువులను భూ కబ్జాదారులు, గత పాలకులు మరియు ఇప్పటి పాలకులు అదే అరాచకాన్ని కొనసాగించడానికి వారు మళ్ళీ అధికార పార్టీలోకి జాయిన్ అయ్యి మళ్ళీ ఇంకా కబ్జాలు చేయడానికి పాల్పడుతున్నారు. కాబట్టి ఈ చెరువులను కాపాడి భావితరాలకు మరి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి సాగు తాగు నీరు లేకుంటే ఈ నీరే మనకు ప్రధానం. ఆ నీరు లేకుంటే ఈ 5 వాయువులలో వాయువు, నీళ్లు, అగ్ని ఇవన్నీ మనకు ప్రధానం. కాబట్టి దాంట్లో ఒక ప్రధానమైన నీరు మనకు లేకుంటే భవిష్యత్తులో నీళ్లు కూడా దొరకని పరిస్థితి, తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కబ్జా కూరల్లో చిక్కుకున్న చెరువులను కాపాడాలంటే, అక్రమ నిర్మాణాలను తొలగించాలంటే హైదరాబాద్లో జరుగుతున్న ఆపరేషన్ హైడ్రా లాంటి బుల్డోజర్ను తమ జిల్లాకు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్ తరాలకు బహుళ ప్రయోజనాలను అందించే చెరువుల పరిరక్షణ జరగాలంటే ఇలాంటి కఠిన చట్టాలతో కూడిన సంస్థలకు అధికారం ఇవ్వాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం డిమాండ్ చేస్తోంది. గతంలో చెరువులకు సంబంధించి నీటి తీరువ కమిటీలకు ఎన్నికలు జరిగేవి. గ్రామాల్లోని కుంటలు, చెరువుల కింద సాగయ్యే భూ యజమానులు కలిసి ఓట్ల పద్ధతి ద్వారా కమిటీని ఎన్నుకునేవారు. ఆ కమిటీలో ఉన్న సభ్యులు చెరువులు, కుంటలు కబ్జాకు గురికాకుండా చూడడంతో పాటు వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకునేవారు. ఈ ఎన్నికలను ప్రభుత్వమే నిర్వహించేది. ప్రస్తుతం ఈ కమిటీల ఎన్నికలు జరగక దశాబ్ద కాలం గడిచిపోయింది. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ అన్యాక్రాంతమైన చెరువులకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లో హైడ్రా ఆపరేషన్ కొనసాగిస్తుండటంతో జిల్లాలో కబ్జాకు గురై కనుమరుగైపోయిన చెరువులపై కూడా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అన్యాక్రాంతమైన చెరువుల పరిరక్షణ కోసం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. హైడ్రా లాంటి ఆపరేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టాలని చెప్పి డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HNTV ఆదిలాబాద్.